హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఎంబీఏ ఫ్రెండ్స్ అయితే మరీ చేస్తున్నారండి. అసలు నాకు వెజ్ కర్రీసే ఉండరాదని చెప్తున్నారు. సో మొన్న ఒక వీడియో పెట్టినా కదా, అది ఒక్క కర్రీ చేస్తే సరిపోద్దా, అన్ని చేయొచ్చా అంటారు. సో ఈరోజు మా ఇంట్లో సొరకాయ కర్రీ, సో దాన్ని కూడా అందుకే తీసి పెడుతున్నా. చూడండి మీకోసమే. ముందుగా అయితే సొరకాయ కర్రీని పీల్ అంతా తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. అవి మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకోవాలి. సొరకాయలో వాటర్ అనేది రిలీజ్ అయ్యింది కదండి, సో అదే మగ్గిపోద్ది మంచిగా. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెంగా సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకున్నా. మంచిగా కుక్ అయ్యిద్ది. సో 15 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోవాలి. చూసారా, మంచి పైకి ఆయిల్ వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత అంతే, కర్రీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, నాకు వచ్చి అన్ని కర్రీస్ వచ్చు.